ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తూ పిఠాపురం నియోజకవర్గ టీడీపీ నాయకుడు వర్మ ఒక ఏరియాకు వెళ్లి అక్కడ చెత్త ఉందంటూ ఒక వీడియోని తీసి దానిని తన ట్విట్టర్ అకౌంట్లో షేర్ చేశారు. అంతేకాదు ఒక మహిళ వర్మ గారిని ఉద్దేశించి వచ్చే ఎలక్షన్స్లో మీరే పోటీ చెయ్యండి అయ్యా అనే వీడియో బయట కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా వర్మ గారి వీడియోకి ఎటువంటి కామెంట్స్ వచ్చాయో ఇప్పుడు చదువుదాం. మీకు ఇప్పుడే కనబడిందా? పిఠాపురంలో గత 70 ఏళ్లుగా లేనివి జరగనివి ఎన్నో ఈ 10 నెలల్లో జరిగాయి. ఇది కూడా అవుతుంది. విశ్రాంతి తీసుకోండి. పిఠాపురానికి మీ అవసరం లేదు. సిబిఎన్ గారు, లోకేష్ గారు మిమ్మల్ని ఒక పావుగా వాడుకుంటున్నారు అనుకుంటున్నారు జనం. మీరు ఒక్కరూ చాలు సార్ 2029లో వైఎస్ఆర్సీపీని తెచ్చేయడానికి. వైసీపీతో లోపాయికారి ఒప్పందం చేసుకుని కూటమి ప్రభుత్వాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నం చేస్తున్న వర్మ ఇవన్నీ వైసీపీ జగన్ ఇచ్చిన స్క్రిప్ట్ అని నమ్ముతున్న పిఠాపురం ప్రజలు ఫస్ట్ మీ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లరులే. డ్రామాలు మింగడానికే కానీ పని చేయడానికి కాదు కదా మీరు. పేటీఎంస్ క్రై బర్న్ ఆన్ పవన్ హైనెస్ అండ్ స్ట్రాంగ్. జనసేన నాయకులందరూ దీనిని బట్టి మిత్రపక్షం అయినా ఆలోచించకుండా మీ నియోజకవర్గంలో ఉన్న ప్రాబ్లమ్స్ వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టండి. పవన్ కళ్యాణ్ గారిని ఇలా టార్గెట్ చేస్తుంటే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? సిబిఎన్ గారు ఎంతో దగ్గర లేదు. 2019 మళ్ళీ చెత్తపై మీ స్పందన, మీరు పోటీ చెయ్యాలి అనే మీ కార్యకర్తల స్పందన చూశా. చెత్త నిర్మూలనలో పవన్ కళ్యాణ్ గారు బాధ్యులు అయితే సీఎం బాబు గారు కదా బాధ్యులు అనిపిస్తుంది. ఎందుకంటే వర్మాజీ, పిఠాపురం మున్సిపాలిటీలో ఉన్న జగ్గయ్య చెరువు ప్రాంతంలో ఉన్న చెత్త నిర్మూలన అనేది మున్సిపాలిటీ చైర్మన్ మరియు మున్సిపల్ శాఖ మంత్రుల విధి తప్ప డిప్యూటీ సీఎం మరియు పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారి విధి కాదు అనేది మీకు తెలియకపోవడం విడ్డూరం. అలానే మిమ్మలను అదుపు చేయలేని సిబిఎన్ గారు లేదా నారా లోకేష్ గారు లేదా టీడీపీల చేతకనితనం అని ప్రజలు చెప్పుకుంటున్నారు. అయినా మీ అధినేత బాబు గారి కుప్పం మొదలుకొని లోకేష్ గారి మంగళగిరి, అలానే మీ టీడీపీ ప్రాతినిధ్యం వహిస్తున్న అన్ని నియోజకవర్గాల్లో పేరుకునిపోయిన చెత్త కుప్పల ఫోటోలు జనసేన పెట్టడం మొదలు పెడితే కూటమి తట్టుకోగలదా? చెత్త శుభ్రం గురించి వెళ్ళి మున్సిపల్ చైర్మన్ని అడిగితే నిధులు లేకపోతే ఎలా శుభ్రం చేయమంటారు అంటారు. నిధులు ఇచ్చే శాఖ మీ టీడీపీ వద్దనే ఉంది అనేది మీకు, మీ టీడీపీ, మీరు వైసీపీలోకి వెళ్ళకపోతే తెలియకపోవడం విచిత్రం. అయినా కుప్పం నుండి జనసేన పోటీ ప్రచారం చేయడం మొదలు పెడితే టీడీపీకి ఓకేనా? లేక వర్మ లాంటి వారిని టీడీపీ అదుపు చేయగలదా అనేది జన సైనికుల సూటి ప్రశ్న. దీనికి సమాధానం ఎవరు చెబుతారు? మాలాంటి విమర్శకులు విమర్శ చేస్తారు అంటే అర్థం ఉంది. కానీ టీడీపీ నాయకులే కూటమి నాయకులపై విమర్శలు చేయడం తగునా? పవన్ కళ్యాణ్ గారు, బాబు గారు తగు చర్యలు తీసుకోవడం మంచిదేమో ఆలోచించండి. మీకు టీడీపీలో జన్మలో సీటు రాదు. లోకేష్ గారు మిమ్మల్ని దేకరు. ఇంత అతి చేస్తే వైసీపీకి వెళ్ళిపోండి, స్పేస్ ఉంది. ఇన్ని ఇయర్స్ మీరు ఏం పీకారు అన్న కలెక్టర్ వైసీపీకి స్టాఫ్ ఇస్తున్నారు. ఓకే, చూద్దాం ఎన్ని డేస్ ఇస్తారో. వైసీపీలోకి జాయిన్ అవ్వండి. వర్మ గారు, నేను ఒకటి అడుగుతా, చెప్పండి. 2014లో టీడీపీ టికెట్ ఇవ్వలేదని ఏడ్చుకుంటూ సింపతితో గెలిచి మళ్ళీ టీడీపీలో జాయిన్ అయ్యారు. 5 ఏళ్లు సరిగ్గా చేసి ఉంటే 2019లో ఎందుకు ఓడిపోయేవారు? మళ్ళీ సిగ్గు లేకుండా ఇప్పుడు పవర్ మీద ఏడుస్తున్నారు. మంచి చేసింది కనబడదా మీకు? మున్సిపాలిటీ మంత్రి పి నారాయణ టీడీపీ చేతకానితనాన్ని చూపిస్తున్న టీడీపీ నాయకుడు వర్మ. మీకు రాజకీయ సమాధి పక్కా ప్రజలు చేస్తారు. మీరు ఎక్కడైనా పొరపాటున కంటెస్ట్ చేసినా డిపాజిట్లు కూడా రావు మీకు. యాక్టింగ్ బాగానే చేస్తున్నారు. మీరు ఎలా ఏం చేసినా పిఠాపురంలో ఎమ్మెల్యే మాత్రం కాలేరు. మీ సన్కి కూడా పొలిటికల్గా ఫ్యూచర్ ఉండదు. మీ బ్రతుకు అయిపోయింది. వెళ్ళి పని చూసుకోండి. అంత చెత్త ఆ ఇళ్ల మధ్యలోకి ఎలా వచ్చింది? బయటకు తెచ్చేశారా ఏంటి? మీ చెత్త పనుల వల్లే ఆ చెత్త.